నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు రక్తం కొరత ఉందని తెలిసిన వెంటనే స్పందించిన ఎస్పీజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపిన ప్రిన్సిపల్ దివాకర్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హై స్కూల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ దివాకర్ ప్రారంభించారని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని ఇక తెలపడంతో వెంటనే మానవతా దృక్పథంతో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందని రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ పదానికి నిదర్శనంగా మా విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది పేద రోగులు వస్తుంటారని గర్భిణీ స్త్రీలు యాక్సిడెంట్లో కేసులు అనారోగ్యంతో బాధపడుతుంటారు వీరు కూడా వస్తుంటారని తెలిపారు వారి కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కానీ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఉందని తెలపడంతో వెంటనే మా విద్యార్థులు స్పందించి రక్తదానం చేయడం జరిగిందని అలాగే విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని తెలిపారు అనంతరం విద్యార్థులను అభినందించారు. పీబీజీ ఎస్పీజీ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం మా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. మరి ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు అడిగిన తక్షణమే మేము మా విద్యార్థులను అడిగినప్పుడు దాదాపుగా ఎస్పీజీ జూనియర్ కాలేజ్ నుంచి 30 మంది విద్యార్థులు వాళ్ళు రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినారు. అలాగే సునీత వొకేషనల్ కాలేజ్ నుంచి 10 మంది విద్యార్థులు, అలాగే మధు నర్సింగ్ కాలేజ్ నుంచి ఒక 10 మంది విద్యార్థులు మరి రక్తం వాళ్ళకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా పిల్లలకు కూడా మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయినారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రక్తము ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా స్పందించి వెంటనే వాళ్ళ రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మేమందరం అనుకున్నాము, కానీ విద్యార్థులందరూ కూడా చాలా బాగా సహకరించినారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి వాళ్ళు తమ వంతు కృషి చేసినారు. వారు ఇంకా భావితరాలకు కూడా ఇదే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అనేక మంది పేషెంట్లకు కూడా వీళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సుజాత మేడము వాళ్ళ బృందం అంతా వచ్చినారు. మా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి దివాకర్ సార్ గారు మరియు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు బీబీజే ఎస్పీజీ వొకేషనల్ కళాశాల నందు ప్రిన్సిపల్ దివాకర్ సార్ గారి ఆధ్వర్యంలో దగ్గర 50 మంది విద్యార్థులు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిధి కొరత, అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు ఒకరికి బ్లడ్ ఇస్తేనే మరిగి తిరిగి వాళ్ళకు బ్లడ్ ఇవ్వగలుగుతున్నాము. యువతలో ఈరోజు చాలా చైతన్యం వచ్చి విద్యార్థుల్లో చైతన్యం వచ్చి ముందుకు వచ్చి ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇదే విధంగా ఏదైతే ఈ యొక్క రక్తదానానికి సహకరించినటువంటి బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా సునీత వొకేషనల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మధు నర్సింగ్ ప్రిన్సిపల్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా యువత చైతన్యం తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే రేపటి సమాజంలో దీనికంటూ ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.